హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? మా వీకెండ్ ఇక్కడ న్యూజిలాండ్లో ఎలా జరగబోతుందో చూద్దామా? మేము ఈ సాటర్డే తిరుమురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆ తర్వాత మాకు వీక్ సరిపడా గ్రోసరీస్ అన్నీ వీకెండ్లో తెచ్చుకుంటాం. అది కూడా ప్యాక్ అండ్ సేవ్లో. మనకి డీమార్ట్ ఎలాగో ఇక్కడ ప్యాక్ అండ్ సేవ్ అలాంటిది అనమాట. అంటే ఇంకా చాలా పెద్దది, మొత్తం ఫుడ్ గ్రోసరీస్ అన్నీ చాలా ఉంటాయి. అండ్ అక్కడికి వచ్చేసాం. ఇంక లోపలికి వెళ్ళి చూస్తే ముందుగా మనకి బొకేస్, ఫ్లవర్ పాట్స్ అన్నీ చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ అన్నీ చాలా బాగా కనబడతాయి. అన్నీ కొనాలనిపిస్తుంది, కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మనం అన్నీ కొనుక్కోకూడదు. మనకి ఏం కావాలో మాత్రమే అవి కొనుక్కోవాలి, వీక్ సరిపడవి. ఇలా ముందుగా వచ్చి చూస్తే లో ప్రైస్లో ఏమేమి ఉన్నాయి అన్నీ ముందుగా అరేంజ్ చేస్తారు. నాకు తెలిసి అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి అనుకుంటా, త్వరలో అవన్నీ ముందుగా పెట్టేస్తారు అనుకుంటా కొనుక్కోవాలని. ఎప్పుడు వెతికినా మాకు కావాల్సినవి ఎప్పుడూ ముందు పెట్టారు, అన్నీ మాకు అవసరమైనవే పెడతారు. అండ్ నూడిల్స్, కేచప్లు అవన్నీ మాకు అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కమలకాయలు వస్తే ఆ రోజు బాగాలేవు, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం, చాలా బాగుంటాయి. ఇక్కడ మ్యాండ్రిన్స్ ఆరెంజెస్ అంటారు, నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది మ్యాండ్రిన్స్ ఆరెంజెస్ తేడా. అండ్ అవకాడోస్ విషయానికి వస్తే ఇక్కడ 200కి కలిపి 3 వస్తాయి. మన ఇండియాలో అయితే 200 కలిపి ఒకటే వస్తుందని విన్నాను. అండ్ ఇక్కడ న్యూజిలాండ్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అని విన్నాను. సో మిల్క్ ప్రొడక్ట్స్ అనేది చాలా ఎక్కువ కనబడతాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ కనబడతాయి. అవన్నీ నేను ఇక్కడే చూసాను. బెర్రీస్ కూడా వెరైటీస్లో. ఇక్కడ న్యూజిలాండ్లో ఫుడ్కి అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి దాని మీద రేటింగ్స్ అనేది ఉంటాయి, మనం ఆ రేటింగ్ అది చూసుకొని తీసుకోవాలి. అండ్ మామిడికాయలు వస్తే ఒక్కొక్క మామిడికి 375 రూపాయలు పడుతుంది ఒక్క కాయ. సో అందుకని తీసుకోలేదు, చాలా ఎక్కువ అనిపించింది. అండ్ మా పాప తీస్తూనే ఉంది, అప్పుడే సెలెక్ట్ చేసుకునే అంత పెద్దది అయిపోయింది, వేస్తూనే ఉంది ట్రాలీలో. అండ్ ఇక్కడ లంచ్ టు గో అని చూసాను వచ్చినప్పుడు. అవన్నీ చూస్తే ఏంటని చూస్తే మొత్తం అన్ని ప్రీ ప్యాకెడ్ అనమాట. మనం అలా పట్టుకెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. అలా ఇక్కడ చాలా అందరూ బిజీగా ఉంటారు కదా, అవన్నీ వేడి చేసుకొని సార్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అనుకుంటా. మనకు వాటితో పని లేదు అని చెప్పి ఇంకా ఈ సైడ్కి వచ్చేస్తే నట్స్ ఉన్నాయి. ఇందులో క్యాండీస్, మన దగ్గర మిక్చర్ అవన్నీ ఉంటాయి కదా, అలాగా కొద్ది వెరైటీగా ఇక్కడ పెడతారు. స్నాక్స్ టైప్ నట్స్, సీడ్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు కూడా మా పాప లాగించేస్తుంది. బనానా, కొబ్బరికాయలు కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఒక్క కొబ్బరికాయ నాకు తెలిసి 150 రూపాయలు అంతే ఉంది. అండ్ ఆ రోజు నేను ఫస్ట్ టైం ప్లాంట్స్ చూసాను ప్యాక్ అండ్ సేవ్లో. కొనుక్కుందాం అనుకున్నాం, పూల మొక్కలు అయి పెంచుకుందాము, దేవుడికి ఒక్క పువ్వు కూడా లేదని, కానీ మా పాప ఉండేస్తుందో అని తీసుకోలేదు. అండ్ ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. ల్యాంబ్, పార్క్, గ్రిల్లెడ్ చికెన్, లైక్ గ్రిల్లెడ్ నాన్ వెజ్ అంతా ఉంటుంది. మాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రెస్ట్ పీస్, థై పీస్, వింగ్స్, బోన్స్ అన్నీ విడివిడిగా ప్యాక్ చేసి ఉంచుతారు. మేము ఒకసారి జాయింట్స్ తీసుకెళ్తాం, ఒకసారి బ్రెస్ట్ పీసులు తీసుకెళ్తాం. అండ్ మ్యారినేట్ చికెన్ లాంటివి ఏమి మేము తీసుకోము, డేట్స్ చూసుకొని పట్టుకెళ్తాం. పాప ఉంది కదా, ఇక్కడ అందరూ అలాగే తినేస్తారంట, కానీ నాకు అలా నచ్చలేదు, కానీ తప్పక తింటున్నాను. అండ్ ఇక్కడ ఫిషెస్ అవి కూడా ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు మనకి. ఇక్కడ మ్యారినేట్ చేసినవన్నీ ఉన్నాయి. ఇదంతా వస్తే యోగట్లలో వెరైటీలు. ఆ పాపకు మిక్స్డ్ బెర్రీస్ అండ్ చాక్లెట్ వెనిలా తీసుకుంటాం, ఈ రెండు తింటుంది. అండ్ మిల్క్ కూడా మేము స్టాండర్డ్ మిల్క్ తీసుకుంటాం. ఇక్కడ పాలు అవి కూడా చాలా చిక్కగా బాగుంటాయి టిన్లతో. ఇక్కడ కుకీస్ అవి చూసాం. అండ్ అవి కావాలన్నది సర్లే కొనాలని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తే టాయిలెట్కి సంబంధించినవి మొత్తం. అండ్ ఇక్కడ ఏదైతే ముఖ్యమో, ఏదైతే చాలా అవసరమో దాని దగ్గరకు వచ్చేసాం, అదే టాయిలెట్ పేపర్ అండి. మన ఇండియాలో ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇక్కడ అదే రొటీన్ అయిపోయి అలవాటు అయిపోతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అక్కడికి ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే. ప్రతిదీ మనం ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్లేట్ చేసుకొని చూస్తాను కాబట్టి. అండ్ పాలకూర ఒకటే తీసుకుంటాం. ఆకుకూరలకు వచ్చేస్తే ఆకుకూరలు బోల్డ్ ఉంటాయి, కానీ మేము ఓన్లీ పాలకూర ఒకటే తీసుకుంటాం. ఇంకా గోంగూర అవి ఏమైనా మాకు కనిపిస్తే తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఆనియన్లు తొక్క తీసినవి, తొక్క తీయలేనివి, చికెన్ ఏమో మ్యారినేట్ చేసినవి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఫ్రోజన్ ఫుడ్ అన్నీ ఫ్రోజన్ చేసి ఉంటాయి. ఇవి సంవత్సరాలు ఒక 1 year 2 years ఉంటాయి.
ఎక్స్పైరీ డేట్. అవన్నీ మేము ఓన్లీ స్వీట్ కార్న్ అవి తీసుకుంటాం. స్వీట్ కార్న్ అది తెలుసు కానీ పాలకూర అది నేను ఇక్కడికి వచ్చాకే చూస్తున్నాను. కూరగాయలు ఆకుకూరలు అవి కూడా ఫ్రోజన్ అని ఇండియాలో ఉన్నప్పుడు నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాక అలవాటు అయింది. అండ్ ఇవన్నీ ప్యాటీస్. ఆ తర్వాత ప్యాకింగ్ సేవ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఏంటంటే సెక్షన్లు అన్నీ డివైడ్ చేసి ఉంటాయి, అవి మనం పక్క బోర్డు మీద చూసుకొని అలా తిరగచ్చు. వెళ్ళి ఏం కావాలో తీసుకొని వచ్చేద్దాం అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళేసరికి 1-2 గంటలు పట్టేస్తుంది అన్నీ తిరగడం. చూసారు కదా మా వీకెండ్ ఇక్కడ ఎలా అవుతుందో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆ గంట సింబల్ కొట్టి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.